ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరుచుకుంటూ గ్రామాన్ని ముందుకు నడిపారు. ముందుగా గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను పారద్రోలటానికి నడుం బిగించారు. గ్రామంలోని మట్టి రహదారులను సిమెంటు రహదారులుగా మార్చారు. ఫలితం విశాలమైన పరిశుభ్రమైన రహదారులు. ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించి గ్రామ పారిశుద్ధ్య సమస్యకు చరమగీతం పాడారు. ఈ శ్రమకు ఫలితం రాష్ట్ర ప్రభుత్వం నుండి శుభ్రం అవార్డు, భారత రాష్ట్రపతి నుండి నిర్మల్ గ్రామ్ పురస్కారం బహుమతి లభించాయి. జిల్లా స్థాయిలో 4 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా దక్కింది. అయితే ఇంతటి అభివృద్ధి సాధించినా కొంతమంది వ్యసనాలకు బానిసలు కావటం గ్రామంలోని వారిని కలచివేసింది. ఈ బాబుకి ఆర్డర్ కావడం అంటే మామూలు కైనాలు నిలసలు ఇలాంటి ప్యాకెట్లు అన్నీ తిని సిగరెట్లు కాల్చి బీడీలు కాల్చి వచ్చేటప్పుడు అలా వేసుకుంటే అలాగా తింటా ఉంటే అది అంతా నోరు అంతా పుచ్చిపోయిందండి. తినకూడదురా బాబు, కైనా ప్యాకెట్లు తింటే బోల్డ్ ఇబ్బంది చూడు ఎలా ఉన్నారా మా అబ్బాయికి అని చెప్పి నేను చాలా దేశం తింటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తాను అన్నమాట. గ్రామంలో కొన్ని కుటుంబాల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం కావటం పట్ల వీరంతా ఆవేదన చెందారు. మద్యపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం వంటి వాటి నుండి గ్రామాన్ని దూరం చేయటమే ఈ సమస్యకు పరిష్కారమని నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పొంగలిపాక సర్పంచ్ దేముడికి అపార్టులో భారత్ నిర్మాణ్ వాలంటీర్లకు శిక్షణ అందజేస్తున్న విషయం తెలిసింది. సర్పంచ్ దేముడు, ఎంపీటీసీ సత్యనారాయణ మరికొంతమంది యువకులు అపార్టులో 3 రోజుల శిక్షణకు హాజరయ్యారు. పదవీ కాలం పూర్తయిన వెంటనే బిఎన్విస్గా భారత నిర్మాణ వాలంటీర్సు అపార్ట్ వాళ్ళు ఏర్పాటు చేయడం, అందులో భాగంగా సేవా కార్యక్రమాలే కాబట్టి నేను కూడా అపార్ట్లో బిఎన్విగా ట్రైనింగ్ పొంది గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ శిక్షణ వీరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్ దిశానిర్దేశాన్ని చేసింది. శిక్షణ నుండి గ్రామానికి తిరిగి వచ్చిన వెంటనే గ్రామ పెద్దలను సమావేశపరిచారు. గ్రామ సభను నిర్వహించారు. పొగాకు భూతం రకరకాల రూపంలో తమ గ్రామాన్ని కబళిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పారు. పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని, వినియోగాన్ని నిషేధించడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానికంగా పనిచేసే నేచర్ స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని తీసుకున్నారు. మా యొక్క కార్యక్రమంలో ముఖ్య భాగం ఏంటంటే అక్కడ ర్యాలీలు చేయడం, పొగాకు సంబంధించి ఎటువంటి క్యాన్సర్లు, గుండె జబ్బులు ఏ విధంగా వస్తాయో ఒక చిత్రపటాలు కూడా అక్కడ పోస్టర్స్ పెట్టడం, మీటింగ్స్ అన్నీ ఏర్పాటు చేసి మీటింగ్స్లో ఇక్కడ మాట్లాడడం, ఈ యొక్క పొగాకు వల్ల వచ్చే అనర్థాల గురించి ఎగ్జిబిషన్ స్టాల్ వేసి ఆ ఎగ్జిబిషన్ స్టాల్ ద్వారా అవగాహన అందరికీ కల్పించడం, ఇటువంటి మళ్ళీ ఎవరికైనా బాగోకపోతే ఆ వ్యక్తిని పొగాకు వాడడం వల్ల ఇటువంటి బాగోలేదని తెలియపరిచే ఆ వ్యక్తిని తీసుకోవడం, బ్రేక్ చేయండి. అలాగే మద్యపానాన్ని కూడా నిషేధించడానికి నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా పొగాకు వినియోగానికి అలవాటు పడిన వారిని ఆ అలవాటు నుండి దూరం చేయటం అంత తేలికేమీ కాదు. అందుకే వాలంటీర్లు వీధి వీధిలో అవగాహన ప్రదర్శనలు నిర్వహించారు. గ్రామంలోని అన్ని వర్గాల వారితో చర్చలు జరిపారు. భారత నిర్మాణ వాలంటీర్లు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇలాగా మాకు మీటింగ్లు పెట్టి ఎక్కువగా ఈ కైని గుట్కా నిషేధం గురించి, అలాగే సుట్టా బీడి సిగరెట్ నిషేధం గురించి కూడా చెప్పేవారు. చెప్పినా సరే ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. తర్వాత వాళ్ళు తరచుగా వస్తూ చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లకు కూడా వస్తూ వాటి వల్ల నష్టాలు, అవి తినడం వల్ల వచ్చే వ్యాధుల గురించి మాకు చార్ట్లు పెట్టి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ చెప్పిన తర్వాత కూడా గ్రామంలో ఉన్న పెద్దల్ని, అలాగే కుర్రాళ్ళని, ఎలాంటి మహిళలందరినీ బహిరంగ సభ ఒకటి పెట్టి ఎక్కువగా సభల్లోని చెప్తుండేవారు. వాలంటీర్లు చార్ట్లు చూపించి దానివల్ల కూడా కొంచెం మా గ్రామం ఎంత డెవలప్ అయిందండి. ప్రతి కుటుంబం నుండి ఒక యువతి లేదా యువకుడితో గ్రామంలో మద్యపాన,
పొగాకు వినియోగ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేశారు. పొగాకు ఉత్పత్తులను అమ్మే దుకాణాల వారితో సంప్రదింపులు జరిపారు. ఈ దుకాణాలలో వివిధ పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైనీ, సిగరెట్టు, బీడీ, చుట్టా వగైరా అమ్మకాలను నిలుపుదల చేయించారు. మా ఊరు గ్రామంలో సుమారు 7-8 కిరాణా షాపులు ఉన్నాయండి. దానికి వచ్చి సగటు మాకు 1000 రూపాయలు అమ్ముతుందండి. దాంట్లో కైనీ డిలక్స్ కూడా 300 రూపాయల వరకు అమ్ముతుంది. మినిమం 1 సంవత్సరం నుంచి కైనీ డిలక్స్లు 5000 అమ్మడం మానేయడం అయింది. ఊర్లో గ్రామ పంచాయతీ కట్టుబాటు ప్రకారం మేము ఈ ఊర్లో డిలక్స్లు కానీ కైనీలు కానీ అమ్మడం మానేశాండి. నిషేధానికి ముందు గ్రామంలో రోజుకు 500 ప్యాకెట్ల గుట్కా అమ్మకాలు జరిగేవి. పొగాకు వాడకం నిషేధం వల్ల వ్యాపారస్తులకు కలిగిన నష్టం పూడ్చటానికి వారికి బ్యాంకు ద్వారా రుణాలు అందజేసి వేరే వస్తువుల అమ్మకాన్ని ప్రోత్సహించటం ఒక విశేషం. అందరూ వాలంటీర్లు అందరూ కలిపి ఒకే మాట మీద ఉన్న ఆరోగ్యం పాడైపోతుంది అందరికీ అనేసి అమ్మద్దాన్ని నిర్ణయించుకున్నాం. అందుకే అమ్మడం మానేసాం. ఇప్పుడు గ్రామంలో యువత పొగాకు వినియోగానికి పూర్తిగా దూరమయ్యారు. దీనికోసం 6 నెలల పాటు శ్రమించారు. ఫలితం నేడు పొంగలిపాక గ్రామాన్ని పొగాకు రహిత గ్రామంగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారు గుర్తించారు. అవగాహన శిబిరాలు వారానికి ఒకసారి అందరికీ చెప్పటం, దాని ద్వారా ఇంత నష్టం జరుగుతుంది, పొగాకు పదార్థాలు వాడడం వల్ల మందు వల్ల క్యాన్సర్ రావటం, టీబీ వ్యాధి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల ఏముందంటే ఇంత అనార్థం జరుగుతుంది వాళ్ళకి చెప్పడం వల్ల గ్రామంలో అందరూ వాడటం మానేశారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ స్థానిక ప్రజల భాగస్వామ్యం లేకపోతే అవి సరిగ్గా అమలు కావు. కానీ ప్రజలే తమ అభివృద్ధికి ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలిగితే ఆ గ్రామం అభివృద్ధి నల్లేరుపై నడకే అవుతుంది. ఈ భారత నిర్మాణ వాలంటీర్స్ ఏదైతే వారు చెప్పారో గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి పెద్దలకి అలాగే స్త్రీలకి చెప్పి వారితో ఒక నిఘా కూడా పెట్టి ఎవరు కూడా మన గ్రామంలో తాగకూడదు, ఈ పాన్ పరాగు గుట్కా టొబాకో రిలేటెడ్వి ఏవి కూడా వారు వాడకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. భారత నిర్మాణ వాలంటీర్లు ఈ గ్రామాన్ని చాలా చక్కగా తీర్చిదిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులన్నింటినీ ఆపు చేయించి మద్యపాన నిషేధాన్ని కూడా ఈ గ్రామం నుంచే స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. నాకొక 100 మంది నిర్మల మనస్కులు నిస్వార్థపరులైన యువకులను ఇస్తే యావత్ ప్రపంచాన్నే మార్చేస్తానన్న స్వామి పొగాకు రహిత గ్రామం పొంగలిపాక లఘు చిత్రం చూశారు కదండి. నిజంగా పొంగలిపాక గ్రామం చాలా అందంగా తీర్చిదిద్దారు. అలాగే భారత్ నిర్మాణ్ వాలంటీర్ల కృషి కూడా అక్కడ కనబడుతుంది. ప్రతి గ్రూప్ వాళ్ళు కూడా అంటే ఏ పని చేసే వాళ్ళు వాళ్ళొక గ్రూప్గా ఏర్పడి పొగాకు రహిత గ్రామంగా పొంగలిపాకం తీర్చిదిద్దారు. దానికి సంబంధించి బోల్డని అవార్డులు కూడా అందుకున్నారు. మరి గ్రామ పునర్నిర్మాణం కోసం భారత్ నిర్మాణ్ వాలంటీర్ల చర్చ తిరిగి కొనసాగుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి నేను మీ అందరితో చెప్పినట్టుగానే కమిషనర్ గారు కూడా వచ్చారు. ఏఎంఆర్ అపార్ట్ కమిషనర్ కె చంద్రమౌళి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు రాగానే ఫోన్ కాల్ స్టార్ట్ అయిపోతాయి, కానీ మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలని ఆగాము. అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మీరు మాట్లాడుతున్నారు. ఏంటంటే లాస్ట్ టైం కూడా చెప్పారు, లాస్ట్ వీక్ కూడా అంటే బిఫోర్ లాస్ట్ వీక్ కూడా చెప్పారు, బోలెడన్ని డబ్బులు గవర్నమెంట్ నుండి మనకు వస్తున్నాయి, అయితే ఇన్ని వచ్చినా కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాము, ఏమీ ప్రయోజనం కనిపించట్లేదు అని. ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి డబ్బులు ఆశించిన రీతిలో ఫలితాలు సాధించకపోవడానికి కారణం ఏంటంటారు? ఒకటి, పథక అమలులో ఉన్నటువంటి కొన్ని లోపాలు. ప్రభుత్వం తరఫున అధికార గణం ఎంతగా కృషించి పనిచేసిన ఫలితాలు ఆశించిన రీతిలో లేకపోవడానికి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలతో పాటు ఎవరైతే ఆ పథకాన్ని అందిపుచ్చుకోవాలో వారికి అవగాహన లేమి, ఆ కారణం చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎక్కడైతే ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో
ఆ గ్రామంలోని యువతీ యువకులు కలిసి ఆ కార్యక్రమ అమలుని తాము ప్రభుత్వ అధికారులతో పాటు కలిసి పనిచేయడం మొదలుపెట్టారో అనూహ్యంగా ఆ ఫలితాలు ఆశించిన రీతిలో రావడం మొదలుపెట్టాయి. కాబట్టి ఈరోజు మనకు ఒక మోడల్ అంటూ ఉంది అని అంటే, లేదా మనకు ఏదైనా గట్టిగా ఓ నమ్మకాన్ని ఇవ్వగలిగినటువంటి ఓ ప్రణాళిక విధానం ఏదైనా ఉంది అంటే అటు ప్రభుత్వం ఇటు ప్రజలు కలిసి పనిచేయడమే అన్నది మా అభిప్రాయం. ఓకేనండి. సార్ జైపాల్ రెడ్డి గారు, మరి ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా భారత్ నిర్మాణ్ వాలంటీర్ల చొరవతో కొన్ని సమస్యలు, కొన్ని గొడవలు సద్దుమణిగాయి అనే టాక్ కూడా వినబడుతుందండి. దాని గురించి చెప్తారా? ఇది వాస్తవమేనమ్మా. ఉదాహరణకు మరి అనంతపురం జిల్లా నుంచి కనగానిపల్లి మండలంలో భానుకోట అనే గ్రామం అండి. ఇది గత 40-50 సంవత్సరాలుగా ఒక ఫ్యాక్షన్ గ్రామం. రకరకాల అనేక హత్యలు జరిగినాయి. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎమ్మెల్యేలనండి, మాజీ ఎమ్మెల్యేలు, మండలాధ్యక్షులు చాలామంది హత్యలకు గురి కాబడినారు. మద్దెల చెరువుకు ఈ భానుకోట అనే గ్రామము, మద్దెల చెరువు సూర్య అనే పేరు వింటారు మీరు. ఆ గ్రామానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ భానుకోట గ్రామం ఉంది. ఆ గ్రామం కూడా ఈ ఫ్యాక్షన్ పీడిత గ్రామమే. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అసాంఘిక కార్యక్రమాలకు రకరకాలుగా పాల్పడేవారు. మరి అటువంటి గ్రామంలో ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత కేవలం 6 నెలల కాలంలో అక్కడ ఒక 30 మంది యువతీ యువకులు భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా నమోదు కాబడి పోయిన నెలలో మరి ఒక పెద్ద ఎత్తున గ్రామంలో ఒక పండుగ వాతావరణం సృష్టించే రీతిలో అక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ మరి ఒక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు, అట్లాగే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఒక దాత ముందుకు వచ్చి 200 దోమతెరలు దాదాపు 40,000 రూపాయల సొంత ఖర్చుతోటి బీదలకు పంపడం జరిగింది, పంపకం చేశారు ఆయన. అట్లాగే స్థానిక CEO జిల్లా పరిషత్ వారు మరి త్రాగునీటి సమస్యను పరిష్కరించేదానికి 3.5 లక్షల రూపాయలతో అదే రోజు నాడు కొలాయిలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 5 లక్షల రూపాయలతో కలెక్టర్ గారు ఒక రోడ్డును మంజూరు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా మరి వారు చేపట్టడం జరిగిందండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు సాధించలేనిది ప్రభుత్వ పరంగా ఆ యువతీ యువకులు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఇంటింటికి తిరిగి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు అలవాటు తప్పిపోయినటువంటి ఇంటి పన్ను, నీటి పన్ను ఇవి వసూలు చేసి 30,000 రూపాయలు, ఆ 30,000 రూపాయలతోటి గ్రామం మొత్తం కూడా వీధి లైట్లు ఏర్పాటు చేసి ఆ గ్రామస్తుల యొక్క అభిమానాన్ని చూరుకొనడం జరిగిందండి. ఇప్పుడు అక్కడ మరి ఎవరు ఫ్యాక్షన్ జోలికి పోవడం కానీ అందరూ ఒక కుటుంబంగా అందరూ ఒక పద్ధతి మీద నడిచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారండి. ఇది మన భారత్ నిర్మాణ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే గట్టిగా ఏర్పడిందని చెప్పి గట్టిగా ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారండి. ఓకేనండి, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు? కుమారస్వామి గురజ. కుమారస్వామి గారు ఎక్కడి నుండి? గురజ నుంచి మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, మీ సందేహం ఏమైనా ఉంటే. మా గ్రామంలో కొంతమంది పిల్లలు కురవాళ్ళు నమ్మకం అనుకుంటారండి భారత నిర్మాణ వాలంటీర్లుగా. అయితే వాళ్ళంతా కూడా నిరుద్యోగ యువకులు. వాళ్ళ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు వాళ్ళకి ఏదైనా స్వయం ఉపాధి పథకాల్లో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుందా? సార్ ఉంటుందండి. ఇప్పుడు మనం రాజీవ్ యువ కిరణాలు అనేటువంటి పథకం ఏదైతే అమల్లో ఉందో మన రాష్ట్రంలో, ఆ పథకం క్రింద భారత్ నిర్మాణ్ వాలంటీర్లు కాస్త వాళ్ళ గ్రామాల్లో మంచి చెడు చూసుకున్న తర్వాత, కాస్త అభివృద్ధి పథంలో గ్రామాన్ని పెట్టిన తర్వాత స్కిల్స్ అప్గ్రేడేషన్ కోసం రాజీవ్ యువ కిరణాల్లో నమోదు చేసుకుంటే వారికి శిక్షణతో పాటు ఎక్కడో చోట ఉద్యోగాన్ని కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం ఇప్పటికే చాలా చోట్ల జరుగుతుంది. అది మీకు కూడా జరుగుతుంది. సార్ ఇంకొక డౌట్ సార్, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు అదే గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో భారత నిర్మాణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు సార్? ప్రభుత్వ అధికారులు కూడా నమోదు చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. చాలా సందర్భాల్లో మేము చూసింది ఏంటంటే ఆ గ్రామాల్లో పుట్టి పెరిగి పక్క ఊర్లోనో లేదో జిల్లా కేంద్రంలోనో ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్స్లోనో పోలీస్ కానిస్టేబుల్గా ఉపాధ్యాయుడిగా పనిచేసే వాళ్ళందరూ గ్రామం మీద ఉన్నటువంటి మక్కువతో ప్రేమ అభిమానాలతో గ్రామ
భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా నమోదు చేసుకొని వాళ్ళ జీతంలో కొంత భాగం ఇచ్చి గ్రామాభివృద్ధికి